ఈరోజు వచ్చేసి నిన్న బౌద్ధ విద్యా విధానం అయిపోయింది. బౌద్ధ కాలాల విద్యా విధానం అయిపోయింది. ఈరోజు జైన విద్యా విధానం. వేద కాలాల విద్య వర్ణ వ్యవస్థపై ఆధారపడి కొంతమందికి మాత్రమే విద్య అందేది. కొన్ని కులాలకు విద్య అందని ద్రాక్ష. అందులో వారిలో ముఖ్యంగా శూద్రులు. హిందూవాద సాంప్రదాయకతకు వ్యతిరేకంగా వచ్చిందే జైన విద్యా విధానం. జైన మతం నాస్తికత్వం, స్వేచ్ఛ, అహింస, తపస్సు, సదాచారం, కర్మ, మోక్షం లాంటి అంశాలపై ఆధారపడుతుంది. జైన అనే పదం జిన అనే పదం నుండి వచ్చింది. జిన అనగా విజేత, జయించినవాడు అని అర్థం. విజేత అనగా ఇంద్రియాలను జయించినవాడు, ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ కలిగినవాడు. అందుకే జైనుల కళలో విముక్తి పొందిన ఆత్మలను విజేత, హీరో, జిన అని పిలుస్తారు. జైన మతాన్ని ప్రారంభించిన వ్యక్తి వృషభనాథుడు. ఈ మతాన్ని ప్రచారంలోకి తెచ్చింది 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. ఇతని బిరుదులు సర్వజ్ఞుడు, జీనుడు అనే బిరుదులతో పిలుస్తారు. ఇతడు ధర్మ మార్గాన్ని తెలుసుకునే అవకాశం అందరికీ ఉండాలని ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి. ఈ కాలంలో అహింస, శాంతి, ధర్మసూత్రాలను విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి ఇతడే. జైనులు ప్రతి ప్రాణికి పునర్జన్మ, ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. అహింస వీరి ఆశయం. జైన మతానికి బౌద్ధ మతానికి దగ్గర పోలిక ఉంది. బోధన పద్ధతులు కానీ, విహారాలు, ఆశ్రమాలు, ఆరామాలను నడిపే తీరు కానీ, మత ప్రచారాలు చేసుకునే తీరు కానీ ఒక్కటే కాబట్టి ఈ మతాలను ఒకే నాణానికి బొమ్మ బొరుసు అని పిలుస్తారు. వేద విద్యకు వేదాలు ప్రమాణాలు అయితే జైన విద్యకు త్రిరత్నాలు, పంచమహావ్రతాలు ఆధారాలు. వీటిని ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆచరించాలి. త్రిరత్నాలు అంటే సమ్మక్ దర్శనం, సరైన విశ్వాసం, సమ్మక్ జ్ఞానం, సరైన జ్ఞానం, సమ్మక్ చరిత్రం, సరైన ప్రవర్తన. ఈ త్రిరత్నాలతో పాటు సమ్యక్ దృష్టి, సరైన నడవడిక అనేది కూడా ముఖ్య సాధనం. సమ్యక్ జ్ఞానాన్ని పొంది కైవల్య స్థితిని చేరుకున్న వారే తీర్థంకరులు. సమ్యక్ జ్ఞానాన్ని పొంది కైవల్య స్థితిని చేరుకునే వారే తీర్థంకరులు. ఈ త్రిరత్నాలకు అనుభవంలోకి తెచ్చుకోవడం ప్రతి జైనుడి పరమావధి అని వర్ధమానుడు ప్రబోధించాడు. పంచమహావ్రతాలు ఇవి ప్రతి మనిషి పాటించాలి. అహింస, సత్యం మాట్లాడడం, అస్థేయం అంటే దొంగతనం చేయరాదు. అలాగే అపరిగ్రహ, బంధ విముక్తి, ధన సంచయం చేయకపోవడం, నిరాడంబరం, దురాశ లేకపోవడం. 5వది బ్రహ్మచర్యం, కోరికలు నియంత్రించుకోవడం. వీటితో పాటు స్వ గురించిన జ్ఞానం, ప్రపంచం గురించిన జ్ఞానంలను పొందాలి. జైనుల కళలో విద్య సంవరాన్నిచ్చి జీవితంలో జరిగే వ్యవహారిక అంశాలలో వచ్చే మార్పులను ఆపే ప్రక్రియ. ఆత్మ తప్పనిసరిగా విషయ వస్తువులో విముక్తి పొందాలని తెలిపేది సంవర. నిర్జర అంటే ఆత్మ తాను చేసిన కర్మను అనుసరించి వచ్చే ఫలితము నిర్జర. విషయ వస్తువును ఆత్మ నుండి సంపూర్ణంగా వేరు చేసే ప్రక్రియ. లోకజ్ఞానం, పరలోక ప్రాప్తి, తీర్థంకరుల చరిత్ర, బోధనల అధ్యయనం, త్రిరత్నాలు, పంచమహావ్రతాలు. జైనుల విజ్ఞానాన్ని 5 విధాలుగా తెలియజేశారు. అవి మతి, శృతి, అవధి, మన, పర్యాయం, కేవలం. జైన కాలంలో విద్యా విధానం. ప్రవేశం. శిశువుకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత విహారాలలో, ఆశ్రమాలు, ఆరామాలలో ప్రవేశం కలదు. ఎలాంటి కఠినమైన నిబంధనలు ఈ ప్రవేశానికి లేవు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆశ్రమానికి వెళ్తే అర్హత, సామర్థ్యం ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. గురువే దైవంగా భావిస్తూ భిక్షాటన చేస్తూ, ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ, భోజన తయారీ లాంటి కృత్యాల్లో పాల్గొనాలి. బోధన అంశాలు 3 Rs. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, తీర్థంకరుల కథలు, సామాన్య, రసాయన, గణిత, వ్యాకరణ శాస్త్రాలు, తత్వశాస్త్రం, జ్యోతిష్యం, జాతకాలు, యోగా, సంగీతం, ఆయుర్వేదం, రాజనీతి శాస్త్రం. బోధన పద్ధతులు వచ్చేసి హిందూ విద్యా విధానంలాగే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, మౌఖిక పద్ధతి, అనుకరణ పద్ధతి, పునరావృత్తి పద్ధతి, పునరావృత్తి పద్ధతి దాన్ని బట్టి పద్ధతి అంటారు. ప్రయోగ పద్ధతి, వైయక్తిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వల్లెవేయడం, స్వీయ అభ్యసనంలో ప్రాముఖ్యంగా ఉండేవి. ఈ విధానంలో మానిటోరియల్ పద్ధతి విస్తారంగా అమలులో ఉండేది. కానీ సామూహిక బోధన పద్ధతికి అసలు తావులేదు. బోధనా భాష ఎక్కువగా ప్రాకృత మరియు వాడుక భాషలను, పైశాచికం, పాళీలను కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. బౌద్ధ విద్యా విధానంలోనేమో పాళీ భాష, ఇక్కడేమో ప్రాకృత భాష. స్త్రీకి వివాహం, పరిణయం వరకు విద్యను పొందే అర్హత ఉండేది. ఈ కాలంలో ఎక్కువగా తపోవన విద్య అంటే మానిటోరియల్ పద్ధతి, రెసిడెన్షియల్ విద్యను అనుసరించేవారు. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అమలులో ఉంది. అనేకాంతవాదం. జైన మతం నమ్మే మరో అంశం అనేకాంతవాదం. అంటే ఒక విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి.
ఆ విషయాన్ని ఒకే కోణంలో తీసుకోకుండా దానికి సంబంధించిన అంశాలను చూడాలి. అదేవిధంగా ఉపజీవ విషయం గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని అంగీకరించేలా చూడాలి. కర్మ లేదా క్రియ మనిషి చేసే పనులను బట్టి ఫలితాలు ఉంటాయని, తలరాతను బట్టి కాదని కర్మభావన తెలుపుతుంది. దీనిని నమ్మడం వల్ల వ్యక్తులు చక్కగా విధులను నిర్వర్తించి ఆశించిన దానిని సాధించుకోగలరు. విద్యారంగంలో కూడా కర్మభావనను చొప్పించి వివిధ రకాల విద్యను అందించడం ద్వారా విద్యార్థులను వివిధ వృత్తులలో స్థిరపడేట్లా చేసి జీవితం సంతోషంగా గడిపేలా చేయవచ్చు. జైన మతం ప్రకారం విద్యలో ఉదారవాదం ఉండాలి. అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్య అనేది ఉద్యోగాన్ని సాధించేదిగా, మోక్షాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. జైనుల ప్రకారం జీవ అనగా బాధపడుతున్న లేదా బంధనంలో ఉన్న వ్యక్తులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీవ అనగా బాధపడుతున్న లేదా బంధనంలో ఉన్న వ్యక్తులు. మీరు ఫస్ట్ చూసింది జినా. జినా అంటే విజేత, జయించినవాడు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని ప్రధాన లోపాలు: అతి క్రమశిక్షణ, అతిగా విలువలు తెలపడం, నాస్తికవాదాన్ని అనుసరించడం. ఉపాధ్యాయుని పాత్ర: ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్ష్యం నిర్వాణం పొందడం అనగా విముక్తి లేదా మోక్షాన్ని పొందడం. దానికోసం అతడు నిరంతరం ఉపాసన, ప్రార్థన చేయాలి. విద్యాలయాల నిర్వహణ బాధ్యత ఆచార్యులదే. వీరు విద్యను ఆశ్రమాలు, విహారాలు, మఠాలలో అందించేవారు. వీటిపై ప్రభుత్వ అధికారం లేదు. వీరికి జీతభత్యాలు కూడా లేవు. ఈ కాలంలో ఉపాధ్యాయుడు కొనసాగాలంటే మంచి క్షమ, దాతృత్వం, సత్ప్రవర్తన కలిగి ఉండి కనీసం 10 సంవత్సరాలు పరివ్రాజక జీవితం గడిపి ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా చదివేటప్పుడు 3 times చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది. ఫస్ట్ టైం చదివేటప్పుడు నార్మల్గా చదువుకుంటూ వెళ్ళండి. సెకండ్ టైం చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్ కింద అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. థర్డ్ టైం ఆ అండర్లైన్ చేసిందే రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా 3 times చదవడం వల్ల మనకి ఒకసారి రివిజన్ అవుతుంది. మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చదివిన దానికంటే రివిజన్ చేయడం వల్లనే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రివిజన్ చేయడానికి చూడండి, రివిజన్ చేసేలా చూడండి.